హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంబ్రెల్లా కట్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు పైన బాడీ కోసం ఒకటి డివైడ్ చేసిన పార్ట్, కింద అంబ్రెల్లా కట్ కోసం ఈ రెండు కలర్స్ తీస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు భాగాల మీద ఉన్నాయి. ఇవి నాలుగు భాగాల కింద ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు చూపిస్తున్నాను. పైన భాగానికి 11 ఇంచెస్ పైన బాడీ కోసం తీస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం లూజ్ తీస్తున్నాను, 2.5 తీస్తున్నాను. ఇప్పుడు పొడవు చూపిస్తున్నాను. మెడ భాగానికి 2.5 తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు 2 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి 5.5 తీస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచు కిందకి, ఇక్కడ నుంచి ఈ మెడ భాగం నుంచి కిందకి 1/2 ఇంచు డౌన్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు 6.5 తీస్తున్నాను లూజు. ఇప్పుడు కింద నడుము భాగానికి, ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా మార్క్ చేసిన దగ్గర గీసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు ఈ చంక భాగానికి ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి ఇది రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు భాగాలకి ఒకేలా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్కి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి ఓపెన్ చేయాలి. ఉక్సుల భాగానికైనా లేదంటే జిప్ వేసుకోవడానికైనా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటికి వెనక భాగానికి 2 ముక్కలు తీసుకోవాలి. వెనక తిప్పడం కోసం జిప్ వేసుకోవడానికి. ఈ విధంగా 2 భాగాలు తీసుకోవాలి వీటి కోసం. ఇప్పుడు వీటికి ఎదర భాగానికి కోట్ మోడల్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 పొరల మీద ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ సైడ్ నుంచి నేను మోడల్ తీస్తున్నాను. ఈ విధంగా
ఇప్పుడు ఈ షేప్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి వీటికి. ఇప్పుడు ఈ భాగానికి మనం కరెక్ట్గా అంబ్రెల్లా కట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్లో వేసిన కలర్నే నేను ఫస్ట్ అంబ్రెల్లా కట్కి ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఇది 2 పొరల మీద వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బాడీ లూజు 5.5 తీసుకున్నాం. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఒకసారి. మనకి బాడీ లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో 5.5 తీసుకున్నాం. ఆ 5.5 ఇక్కడ అంటే 6 తీసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా 6 వచ్చే విధంగా రెండు వైపులు ఒకే విధంగా చూసుకోవాలి. ఈ భాగాన్ని ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకున్నట్లయితే అంబ్రెల్లా సరిగ్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు కింద పొడవు చూపిస్తున్నాను. అంబ్రెల్లా కట్కి 11 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కోన్ షేప్ దగ్గర నుంచి మనకి ఎంత పొడవు వస్తుందో తీసుకోవాలి. అంటే 19 వస్తుంది. ఆ 19కి మనం సర్కిల్ షేప్లో వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు ఈ విధంగా ఒకటి కట్ చేశాను. ఇప్పుడు రెండో కలర్ తీస్తున్నాను. ఇప్పుడు దానిపైన వేయడానికి ఇది ఇప్పుడు 2 పొరల మీద ఉంది. దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో. ఈ విధంగా పైన మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి కొంచెం పైకి ఫోల్డ్ చేసి నేను కొంచెం పైకి జరుపుతున్నాను దీన్ని.
ఇప్పుడు నేను దీన్ని అక్కడక్కడ డాట్స్ పెట్టి నేను దానికి కొంచెం డిజైన్లా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా కింద భాగానికి ఇలా డిజైన్ కటింగ్ చేశాను. ఇప్పుడు పైన భాగాన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది జాయింట్ చేసుకోవడానికి ఓపెన్ సైడ్. ఇప్పుడు ఈ భాగానికి పైన కోట్ మోడల్ అటాచ్ చేసుకోవాలి. మనకి లోతు ఇవి లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కింద అంబ్రెల్లా కట్ని మనకి కింద సైడ్ ఈ విధంగా లోపలికి ఖర్చు భాగం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.